హాయ్ అండి. మీరు నా ఛానల్‌ను ఫాలో అవుతూ చక్కగా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. నా వీడియోస్‌ను మీరు చూడొచ్చు. ఈరోజు సండే హెల్త్ టిప్‌లో భాగంగా కిడ్నీస్‌ని గురించి చర్చించుకుందాం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో కిడ్నీస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు. ఇవి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటిని ఫిల్టర్ చేసి వాటిని యూరినేషన్ ద్వారా బయటికి పంపిస్తాయి. బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను బ్యాలెన్స్ గా ఉంచుతుంది. అంతేకాకుండా ఎక్సెస్ వాటర్ ను యాసిడ్స్ ను ప్యూరిఫై చేసి రక్తాన్ని శుద్ధి చేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి కిడ్నీలు ఎంతగానో తోడ్పడతాయి. కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనకు ప్రధానంగా కనిపించేటటువంటి లక్షణాలు ఏమిటంటే కాళ్లకు నీరు రావటము, రెండవది కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటము. ఇవి వచ్చినప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. కిడ్నీలు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది బాడీ మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తుంది కాబట్టి కిడ్నీల ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే సమతుల ఆహారం తీసుకోవటము, 2 ఆహార పదార్థాలలో ఉప్పును తగ్గించుకొని తీసుకోవటము, తగినంత మంచినీరు తాగుతూ ఉండటము, తర్వాత సరైనటువంటి వ్యాయామం చేయటము, స్మోక్ చేయకుండా ఉండటము, ఇంకా ఎక్కువ వాటర్ తీసుకుంటుండాలి, ఎక్కువ యూరినేషన్కు కూడా వెళ్తుండాలి. అప్పుడు కిడ్నీస్ ఫ్రీ అవుతాయి, చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీస్ పాడైపోవటానికి ప్రధాన కారణము పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటము. పెయిన్ కిల్లర్స్ తగినంత తక్కువగా తీసుకోవటం మంచిది. ముఖ్యంగా డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ వాడకూడదు. అలా వాడినట్లయితే కిడ్నీస్ బాగా దెబ్బతినే ఆస్కారం ఉంది. రెండవది కాల్షియం టాబ్లెట్లు కూడా మనకు అడ్వర్టైజ్మెంట్లు చూసి ఎక్కువగా వాడుతుంటారు. కానీ డాక్టర్ సలహా లేకుండా కాల్షియం టాబ్లెట్లు వాడినట్లయితే కిడ్నీలలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అది లేనిపోని ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కాల్షియం టాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ ఈ 2 కూడా డాక్టర్ సలహా మేరకు తగిన మోతాదులో డాక్టర్ ఇచ్చినటువంటి కోర్సును మాత్రమే వాడాలి. అలా చేయటం మూలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా బీపీని, షుగర్ ఉన్నట్లయితే ఈ రెండిటిని కూడా కంట్రోల్లో చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటిది. కిడ్నీలలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు రణపాల ఆకు జ్యూస్ తాగటం చాలా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. 3 వీక్స్లోనే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ పోతాయి. రెండవది పుచ్చకాయ జ్యూస్ కూడా ఈ కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. మూడవదిగా బెర్రీసు, నల్ల ద్రాక్ష ఇవి కూడా ఒక 3 వీక్స్ వాడినట్లయితే కిడ్నీలు చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తాయి. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ సూచనలు పాటించినట్లయితే చక్కటి ఆరోగ్యంతో మనం హాయిగా బ్రతకవచ్చు. మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.